సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఇక నేను ఏం మాట్లాడ మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు ఎన్ని పేర్లన్నా చెప్పండి, నేను ఎవరి గురించి 2024 నాటికి లోకేష్ గారి పరిస్థితి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏం లేదు, అసలు కాంపిటీషన్లోనే ఉండరు వాళ్ళు ఉంటే. అంతేనా? వాళ్ళు ఉంటే బాలకృష్ణ గారు లెజెండ్ పరిస్థితి ఏంటంటారు? ఆయనకు సీఎం యోగం లేదు. సీఎం యోగం లేదు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం యోగం ఉందంటారా? 100% ఉంది. ఆయనది మఖా నక్షత్రము, జయలలిత జాతకం, చాలా పవర్ఫుల్. రాబోయే ప్రిడిక్షన్ గురించి మాట్లాడుతాం. ఎలక్షన్ తర్వాత చూడాలి. ఒక నెల జూన్ 4వ తేదీ తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతాడు అనేది 2029 తర్వాత మాట్లాడుతున్నా. ఎప్పుడైనా కానీ అవుతుంది. అది కూడా చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళ అమ్మతో నేనే చెప్పిన 29 వరకు రావద్దని చెప్పిన కాబట్టి అది రీజన్ చెప్పాలి కదా మీకు. 29 వరకు ఈయన రానియకండి బాబుని అని చెప్పి ఆపింది నేనే కాబట్టి అదో రీజన్. సో ఆయన రాజకీయాల్లోకి రాకపోవడానికి కారణం వేణుస్వామి అనుకోండి. వాళ్ళ అమ్మకైతే నేను చెప్పిన 2029 వరకు రావద్దమ్మా ఆపండి అని చెప్పిన. దట్ ఈస్ ద రీజన్. 29 తర్వాత వస్తారు, ఎలక్షన్ కూడా రారు. 29 తర్వాత ఎంటర్ అవుతారు, ఎందుకంటే ఆయన ఒక యోగం ఉంది. ఆయనది జయలలిత పెద్ద ఎన్టీఆర్ జాతకాన్ని కలిస్తే ఒక జూనియర్ ఎన్టీఆర్. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కు ఖచ్చితంగా రాజయోగం ఉంది. ఖచ్చితంగా ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతాడు 2030 తర్వాత. 2029 ఎలక్షన్ లేదు, 29కి రాడు. వస్తారు, కష్టం కొడతారు, అందులో అనుమానమే లేదు. తెలుగుదేశం పార్టీ నుంచేనా? అట్లయితుంది. అప్పటికి ఆ పార్టీ ఉంటుందో ఉండదో మనం చెప్పలేం కదా. ఆయన సొంత పార్టీ పెట్టుకుంటారు, ఏముంది. తెలుగుదేశం కాకపోతే ఇంకో దేశం పెట్టుకుంటారు. సో తెలుగుదేశం పార్టీ ఉండదు ఇంకప్పటికి. అవి నేను చెప్పలేను. ఆ ప్రిడిక్షన్ మళ్ళీ మీకు ఒక 1 మంత్ అయినా ఇచ్చేది. మీతో మాట్లాడతాను నేను మేలా. నేను మాట్లాడేది ఓన్లీ ఎన్టీఆర్ గురించి మాట్లాడతాను. దీంట్లో ఇప్పుడు మీరు చెప్పింది ఎన్టీఆర్ గారి గురించి చెప్పారు, అది తేలాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ గురించి చెప్పారు, అది తేలాల్సి ఉంది. అంతే. చెప్పింది ఎప్పుడు 2 ఏళ్ల క్రితం, ఏడాది క్రితమా? 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ల క్రితం, 2022. రైట్. నెక్స్ట్ వీడియోమా మనకు అవతల మన చంద్రబాబు నాయుడు గారు ఆయనది కూడా పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి. ఖచ్చితంగా అక్కడ కూడా ఆయనకు కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేదా న్యాయపరమైన చిక్కులు. సో నా లెక్క ప్రకారం జాతకపరమైనటువంటి విశ్లేషణలో భాగంగా కేసీఆర్ గారి కుటుంబానికి అలాగే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి న్యాయపరమైన చిక్కులు లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందులు 100కు 1000% ఉండే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గురించి ఇది కూడా ఇప్పుడు 2 ఇయర్స్ 2022 అక్టోబర్ సేమ్ ఇంటర్వ్యూ. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనాయి లాస్ట్ మన మీకు తెలుసు. ఆయనకు ఆరోగ్యపరమైన ఇబ్బందుల మీదనే ఆయన బెయిల్ బయటకు వచ్చింది. రెండోది న్యాయపరమైన చిక్కులు, జైలుకి వెళ్తాడు. 2 జరిగినాయి ఒకటే ఇన్సిడెంట్. కేసీఆర్ గారు కూడా ఉంటుంది. కేసీఆర్ కి ఆల్రెడీ ఒకటి అయింది. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారు, రేపు ఈ సంవత్సరం ఎదుర్కొంటారు. బట్ ఆల్రెడీ హెల్త్ అయ్యింది, ఆల్రెడీ గవర్నమెంట్ పడిపోయింది. సో అక్కడ చంద్రబాబు నాయుడు బెయిల్ మీద వచ్చింది ఆరోగ్యపరమైన రీజన్ వల్ల. అది నేను చెప్పేది కాదు, ఆయన చెప్పుకుందే. రెండోది ఆయన హెల్త్ పరంగా ఆల్రెడీ ఉంది కాబట్టి జైలుకి వెళ్ళిండు, ఇంకొకటి. సో అక్కడ 2 జరిగినాయి. పేటీఎం అనే చర్చ ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ఎత్తున చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని హైర్ చేసుకుందంట, మిమ్మల్ని మీతోటి కొన్ని ఇటువంటి కామెంట్స్ చేయిస్తోందంట. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రధానమైన వార్తాపత్రికలో వచ్చిన కథనం ఇది. కొంతమంది ఆస్ట్రాలజీ పేరుతో అయిపోయిందని 2-3% ఓటు పర్సెంటేజ్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. బిలీవ్ చేసి మిమ్మల్ని అట్లా వైసీపీ 2-3% ఓటు బ్యాంకు వేణుస్వామి మారుస్తున్నాడు. వేణుస్వామి మొగోడనే కదా అర్థం. సో అది డబ్బులు తీసుకోనా, నాకు డబ్బులు తీసుకోవాల్సినటువంటి అవసరం నాకుందా, నన్ను కొనే స్థాయి వాళ్ళకు ఉందా అనేది సెకండరీ. నన్ను కొనే స్థాయి వాళ్ళకి లేదు అని నేను అనుకుంటున్నా, ఎవరికి లేదనుకుంటున్నా, ఇంక్లూడింగ్ వైసీపీ. నేను ఎవరికి నేను లొంగను. ఇప్పుడు జగన్ ఏం నా చుట్టం కాదు, నాకేం డబ్బులు ఇస్తలేడు, నా సొంత కాలమే నేను బతుకుతున్నా. సో నేను జాతకాలు చెప్తున్నా. నాకు ఇప్పుడు టీఆర్పీ పెంచుకోవడం కోసం ఇవి అంతే నా సొంత నెట్వర్క్ ను పెంచుకోవడానికి కోసమే చేస్తున్నా. అయినా నేను పాజిటివ్ గా మాట్లాడుకోవడానికి వేణుస్వామి ఒక్కడైతే వేణుస్వామిని దొక్కడానికి 1000 మంది పనిచేస్తున్నారు. అయినా నేను నెగ్గుకొస్తున్నా అంటే నాకు ఉన్నటువంటి క్లయింటేలు, నా సక్సెస్ రేటే కారణం. ఇది ఆస్ట్రేలియాలో, ఇది కూడా అడగాల. ఇది తను న్యూజిలాండ్ క్రికెటర్ అండి. ఆయన జాతకం చెప్తుంది. ఆయనకు మీరు జాతకం ఎస్, అదే డిస్కషన్. అది అక్కడ పక్కన కూడా వాళ్ళు ఎవరో మీడియా వాళ్ళు తీశారు వీడియో. అది ఎవరు మన ఇండియా ఆర్జిన్ పర్సన్ అతను. అతను న్యూజిలాండ్ క్రికెటరు. అతని పేరు గుర్తుకు రావట్లేదు నాకు.
మ్యాచ్కి వెళ్ళినట్టున్నారు కదా, మ్యాచ్కి నేను వెళ్ళినప్పుడు T20కి వెళ్ళాను. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ నేను ఆస్ట్రేలియా క్రికెట్ స్టేడియంలో చూశాను నేను. అయితే ఇప్పుడు మన ఈ మధ్యన నన్ను ట్రోల్ చేశారు, మీకు గుర్తుందో లేదో, ఏమని అంటే వన్డే క్రికెట్ కప్ ఇండియా కొడుతుంది. అవునవును, అది కూడా ఇదే రిలేటెడ్ అది. అసలు నేను ఆ మాట ఎక్కడ చెప్పలేదు. నేను ఆ రోజు ఏమన్నా అంటే, ఆ రోజు మ్యాచ్ ఇండియా క్రికెట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఆడినప్పుడు నేను స్టేడియంలోనే ఉన్నా, అది గెలుస్తుంది అని నేను చెప్పిన. దాన్ని నా శత్రువులు వరల్డ్ కప్ కు లింక్ పెట్టి వేణుస్వామి ఇండియా గెలుస్తుంది వన్డే క్రికెట్ కప్ అని చెప్పి నేను చెప్పిన అబద్ధ ప్రచారం. సో అయితే ఈ మధ్య కాలంలో మీ పాత వీడియోల్ని వాళ్ళకి కావాల్సినట్టుగా ఎడిట్ చేసి కట్ చేసి మీ పైన దుష్ప్రచారం చేస్తూ మీ టీఆర్పీని తగ్గించి వీడియోలు దొరికినా బాగుండు, బొమ్మలు పెడుతున్నారు కదా, వీడియోలు ఎక్కడ లేవు. ఇప్పుడు వేణుస్వామి ఉంటాడు, వన్డే క్రికెట్ అని పెడతారు, వేణుస్వామి ఒక బొమ్మ, కేసీఆర్ బొమ్మ పెడతారు, కేసీఆర్ 3వ సీఎం అని పెడతారు. అంతేగాని వేణుస్వామి చెప్పిన వీడియో ఎక్కడ దొరకదు. జస్ట్ లోపల పోయి ఎవరు చూసే పరిస్థితి చూస్తారు అంతే. రెండోది వీళ్ళు అడిగే ప్రశ్న కూడా ఎట్లుంటది అంటే, విలేకరులు అని చెప్పి జర్నలిస్ట్ ఉంటారు కొంతమంది యూట్యూబ్ లో, అది వేణుస్వామి మన టీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి 3వసారి అని అడగడం ప్రశ్న, దానికి అవతల ఆన్సర్ చెప్పడం, వీడియో ఉండదు అసలు అంటే వాళ్ళే కంక్లూజన్కి వచ్చేసి చెప్పేసి వాళ్ళే చెప్తారు. అంటే నన్ను టార్గెట్ చేయాలి కదా. అట్లాంటప్పుడు వేణుస్వామి T20 మన వన్డే క్రికెట్ వరల్డ్ కప్ లా ఇండియా గెలుస్తుందని చెప్పిండు కదా, అంతే. ఆయన చీకట రాళ్ళేస్తాడండి, ఇవి చీకట రాళ్ళ, లెడ్ లైట్ల రాళ్ళు. నేను రాసుకుంటే 13, 16, 25 ప్రిడిక్షన్స్ మనం ఇప్పుడు చేసిన వీడియోలు ఇంకా ఉన్నాయి. బీసీఆర్ కి ఉన్న వాల్యూ ఈ సంవత్సరం తగ్గే అవకాశం ఉంది, అండర్లైన్ తగ్గుతుంది. అంటే బండి సంజయ్ గత 6 నెలల నుండి రఫ్ మన రాకెట్ వచ్చిండు కదా, అదే వేగంతో తగ్గుతాడు. ఓకే, తెలంగాణలో కొత్త లీడర్లు పుట్టుకొచ్చే అవకాశం ఉంది బీజేపీలో. ఇప్పుడు ఇది సంజయ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే ఆయన తగ్గిపోతాడు అంటే నేను చెప్పిన 10 రోజులకు ఆయన జైలు వేసిరు, ఆయన తీసేసి కిషన్ రెడ్డిని పెట్టిరు. ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన రాకెట్ లాగా వెళ్ళి రాకెట్ లాగా పడతాడు అని చెప్పిన. ఆయన కలిసినా కూడా నేను ఆయన కలిసినప్పుడు అన్న కారాగార వాసం ఉంది జాగ్రత్త అని చెప్పిన, జైలుకి పోతారని చెప్పిన. సో జనరల్ గా ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు వినరు, అంటే ఒక మత్తులో ఉంటారు కాబట్టి వినరు. సో ఇది అయినాక జస్ట్ 1 month కు ఆయన పదవి నుండి తీసేసారు నేను చెప్పిన తర్వాత. ఇది 2022, 23లో ఆయన తీసేసారు. బండి సంజయ్ గురించి నేను ఇంకా మీకు సినిమా చూపించినట్టే మాట్లాడాను. ఈ రోజు ఈ వీడియో చూస్తే మీ పైన వీడియోలు పెట్టడానికి కూడా భయపడాలి. అంటే చెప్పలేము, అశుద్ధం తినే వాళ్ళు పెడతారు. అది ఎలాగ ఉంటుంది అటువంటి బ్యాచ్. ఇప్పుడు అశుద్ధం మనిషి అన్నం తినేటోడు అయితే పెట్టకపోవచ్చు, అశుద్ధం తినేవాడు పెడతాడు కదా సార్, పెడతాడు కదా. బండి సంజయ్ గురించి చెప్పిన వీడియో ఇది. రాకెట్ లాగా వచ్చి రాకెట్ లాగా పడిపోతాడు. పద ప్రయోగం కూడా చూడండి, ఆయన నిజంగానే రాకెట్ లాగా వచ్చిండు, రాకెట్ లాగా పడిపోయాడు. నా అన్ని జరిగిన తర్వాత మాట్లాడినటువంటి వీడియోలు మీరు అబ్జర్వ్ చేస్తే అవును, అమరావతి అయితే అడ్మైర్డ్ అనమాట. అన్ని ఈ తర్వాత ప్రతిదీ ఓటు